కర్నూలు డీఐజీ గారు వైసీపీ వాళ్ళు పత్యాపారం చేస్తే ఇట్లాగుంటుందన్నారా? అంటే కడప జిల్లాలో కొంతమంది ఉద్యోగస్తులు ప్రభుత్వం బాబు జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోండి అని చెప్పని పంపిస్తే వాళ్ళు ఉద్యోగం చేయటం మానేసేసి వాళ్ళు పత్యాపారం చేయటం వల్ల ఇవాళ ఈ కడపలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ అరాచకాలు, ఈ అకృత్యాలు, ఈ దాడులు, హింస, పోనీ ప్రతి హింసలో ప్రతిరోజు జరిగే గొడవల్లో ఎవడన్నా కొత్త వాళ్ళు పాల్గొంటున్నారంటే కాదు. మొత్తం ఎవడైతే మొదటి రోజు దాడిలో ఎవడు పాల్గొన్నాడో, నామినేషన్ రోజు బెదిరింపులు ఎవడున్నాడో, రెండో రోజు గొడవలు ఎవడున్నాడో, రెండో రోజు చంపడానికి ప్రయత్నం ఎవడు చేశాడో, మూడో రోజు ఆడే, అంటే అన్ని గొడవల్లో కూడా వాళ్ళే ఉంటున్నారు. దాని అర్థం ఏంటి? కొంతమంది ఉద్యోగస్తులు కడప జిల్లాలో ప్రస్తుతం ఈ ఎలక్షన్ జరిగే చోట పులివెందుల్లో ఉద్యోగాలు చేయమంటే ఉద్యోగాలు చేయకుండా వాళ్ళు పత్యాపారం చేయటం వల్ల ఇవాళ ఎన్నికల్లో హింస జరుగుతుందనేది మనకందరికీ, ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. కర్నూలు డీఐజీ గారు మేము ఉన్నాం కాబట్టే తలలు తెగలేదన్నారా? అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అలాగే వేల్పుల రాము వాళ్ళిద్దరూ తలకాయలు తెగకుండా బతికి ఉన్నారంటే నేను ఉండటం వల్లే ఆయన అంటున్నారు. అంటే దురదృష్టం ఏంటంటే ఇటువంటి అధికారులు ఇక్కడే ఉండిపోతున్నారు. ఇంత నైపుణ్యం, అమోఘమైనటువంటి స్కిల్స్ ఉండి రమేష్ యాదవ్ అలాగే వేల్పుల రాము తలలు తెక్కకుండా, అంటే మామూలుగా అయితే ప్లాన్ ప్రకారం తలలు తెగిపోవాలనుకుంటా, తలలు తెక్కకుండా కాపాడినటువంటి ఇటువంటి అధికారులకి ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి సేవలు అందించినందుకు ఇచ్చే అవార్డు కానీ, లేదా గ్యాలంటరీ అమోఘమైనటువంటి సర్వీస్ ఇచ్చినటువంటి పీపీజీఏ, ఈ రెండిట్లో ఏదో ఒకటి అన్ని రకాలుగా ఇవ్వటానికి అర్హత ఉందని చెప్పని వారికి ఇవ్వాలని చెప్పని నేను రాష్ట్రపతి గారిని కూడా కోరుకుంటున్నాను.